హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి రంగం సిద్ధమైంది. రేపు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ కానుంది. ఎల్లుండి రాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.4 లక్షల కొర్రమీను చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. చేప పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, పోలీసు అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈసారి మృగశిర కార్తె సమయ వేళలను దృష్టిలో పెట్టుకుని రేపు రాత్రి 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా మృగశిర కార్తె ఉదయం పూట వచ్చేది, కానీ ఈసారి రాత్రి 9 గంటలకు రానుంది. 9వ తేదీ రాత్రి వరకు చేప ప్రసాదం పంపిణీ నిరంతరాయంగా కార్యక్రమం కొనసాగుతుంది. క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సిపిఆర్ బృందాలు నిరంతరం పర్యవేక్షించనున్నాయి. అంబులెన్స్లు ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులను అధికార యంత్రాంగం సిద్ధం చేయనున్నారు. అయితే చేప ప్రసాదం, దీనినే చేప మందు అని కూడా అంటారు. హైదరాబాద్లోని బత్తిని కుటుంబ సభ్యులు ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా అందించే సాంప్రదాయ వైద్యం. గత 176 ఏళ్లుగా బత్తిన సోదరులు ఈ చేప ప్రసాదం అందిస్తున్నారు. ప్రభుత్వం చేప ప్రసాదం తీసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో చేప ప్రసాదం కోసం వస్తుంటారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి బత్తిని కుటుంబం ఇప్పటికే ప్రతి సంవత్సరం కూడా మృగశిర కార్తీ రోజు అయితే ఈ యొక్క చేప ప్రసాదాన్ని ప్రజలకు అందిస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనైతే మృగశిర కార్తీ సందర్భంగా ఈ యొక్క చేప ప్రసాదాన్ని ప్రజలకు అందించేందుకు అయితే సిద్ధమవుతున్నారు. అయితే సోమవారం ఉదయం 11 గంటల నుండి మొదలు పెడితే మంగళవారం మళ్ళీ ఉదయం 11 గంటలు, దాదాపు 24 గంటల పాటు నిరంతరం కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు, వైద్య శిబిరాలు, తాగునీరు, అంతేకాకుండా ఈ యొక్క పారిశుద్ధ కార్మికులు, ఇక ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు ప్రసాదం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహార ఏర్పాట్లు కూడా అక్కడ చేసినట్లుగానైతే తెలుస్తుంది. గత సంవత్సరం కూడా ఇలాంటి ఏర్పాట్లతో పాటు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసిన పూర్తి స్థాయి ఏర్పాట్లకు సంబంధించి కూడా అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా చాలా సంతోషపడ్డ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కేవలం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం ఇండియా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి కొనసాగుతాయి. అంటే ఇండియా మొత్తం మీద కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కేవలం భారతదేశం నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా కొంతమంది ఈ యొక్క చేప ప్రసాదం గురించి తెలుసుకోవడం, అంతేకాకుండా అసలు ఈ మందు ఏ విధంగా పనిచేస్తుంది అంటూ కూడా తాము కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు విదేశీయులు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు వచ్చి వారు కూడా ఈ యొక్క ప్రసాదం సేవించడం అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా బత్తిని కుటుంబం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, దీనికి తగ్గట్టుగానే ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేస్తుంది. 24 గంటల పాటు కూడా ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్ ఏరియాలో మాత్రం ఎలాంటి ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు అటు ఈ యొక్క లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా వారి సేవలను అందించడంతో పాటు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి క్షణము ఆ యొక్క సీసీ కెమెరాలలో కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ సంవత్సరం కూడా ఇటు మత్స్యశాఖ మంత్రి కూడా అక్కడికి చేరుకోవడం, ప్రస్తుతం అక్కడున్న
పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎన్ని లక్షల చేపలు కావాలి అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో కనుక్కోవడం, అంతేకాకుండా అక్కడ ఉన్న మత్స్యకారులకు కూడా ఇన్ఫర్మేషన్ అందించి వారి దగ్గర నుండి కూడా చేపలను సేకరించి ఈ యొక్క భక్తులకు అందిస్తున్న స్థితి నెలకొంది అక్కడ. రైట్, థ్యాంక్ యూ లిఖిత.